తెలంగాణ త్రిబుల్ ఐటీ 2024 బాస్రా నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మనకి ఇప్పటివరకు ఒక అఫీషియల్ అప్డేట్ కూడా లేదన్నమాట. నేను ఈరోజు బాస్రా ఛాన్సలర్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళైతే లిఫ్ట్ చేస్తారన్నమాట. మీకు ఆ కాల్ ఎక్కడ కూడా పెడతాను. మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఈ అప్డేట్ కూడా మీకైతే ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే ఈ వీడియోతో పాటు మనకి డాక్యుమెంట్స్ అసలు ఏమేమి కావాలి, అంతలోపు మనకి నోటిఫికేషన్ వచ్చే లోపు కూడా మీరందరూ అన్నీ రెడీ పెట్టుకోండి. మనకి వచ్చాక రెడీ పెట్టుకుంటే అన్నీ అవ్వన్నమాట. అందుకే మీకు ఈ 2 అప్డేట్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోని అందరూ లైక్ చేయండి. ఒక 100 లైకులు టార్గెట్ అన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది తెలంగాణ బాసరా వెబ్సైట్ అన్నమాట. ఒకసారి కిందకి వెళ్తే ఇక్కడ వీసీ అని ఒక నెంబర్ అయితే ఉంది, ఎం హరికృష్ణ అని, లాస్ట్లో 111 అన్నమాట. ఈ నెంబర్కి ఆఫ్టర్నూన్ కాల్ చేశాను. వాళ్ళైతే లిఫ్ట్ చేయడం జరిగింది. నేను టెక్నికల్ వాళ్ళకి 3 డేస్ నుంచి చేస్తున్నాను, ఒక్కరు కూడా రెస్పాండ్ అయితే అవ్వలేదు. ఈయన చేస్తే ఈయన రెస్పాండ్ అయితే అయ్యారన్నమాట. ఒకసారి కాల్ ఎక్కడైతే వినండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్, తెలంగాణ బాసరా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్? వస్తుందండి. ఒక 2-3 రోజుల తర్వాత న్యూస్ చూస్తూ ఉండండి. ఓకే సార్, వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్. మనకి 2 లేదా 3 రోజుల తర్వాత న్యూస్ అయితే చూస్తానండి, రిలీజ్ చేస్తాం, వస్తుందని చెప్పారన్నమాట. ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే. మనకి ఇప్పటివరకు ఒక అఫీషియల్ అప్డేట్ అయితే లేదన్నమాట. మనకు ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. మళ్ళీ మీకు అప్డేట్స్ అయితే చేస్తూ ఉంటాను డేట్ కన్ఫర్మ్ అయ్యేంత వరకు. అండ్ అలాగే డాక్యుమెంట్ల విషయానికి వస్తే మనకి ఇవే కావాలన్నమాట. మన తెలంగాణ 10th క్లాస్ మాక్సిమం అయితే కావాలి. అండ్ అలాగే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్లు అన్నీ కావాలన్నమాట. అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఎవరైతే ఓసీ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయినా ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, రీసెంట్గా మీరు దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే కావాలి. అండ్ అలాగే ఆధార్ కార్డ్ అయితే కావాలన్నమాట. 10th క్లాస్ హాల్ టికెట్, మెయిన్గా నెంబర్ అయితే ఉంటుంది కదా, ఆ నెంబర్ అయితే కావాలి. హాల్ టికెట్ కూడా పడేయకుండా పక్కనైతే పెట్టుకోండి, మనకి దేనికైనా యూజ్ అయితే అవుతుందన్నమాట. అండ్ అలాగే టీసీ కూడా కావాలన్నమాట, రేషన్ కార్డు. ఇవి ఉంటే సరిపోతుంది. మనకి ఎలా అప్లై చేసుకోవాలి, మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ మన ఛానల్లో చెప్తాను. ఫస్ట్ మీకు నోటిఫికేషన్ మనకి 2 or 3 డేస్లో న్యూస్ చూస్తామని చెప్పారన్నమాట. న్యూస్ చూస్తూ ఉండని చెప్పారు. డాక్యుమెంట్స్ అయితే ఇవి, ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మెయిన్గా ఇవన్నీ రెడీ పెట్టుకోండి మనకి నోటిఫికేషన్ వచ్చేలోపు.